పిల్లలకి మనం ఏమైనా పంచింగ్ బ్యాగ్స్లా కనిపిస్తామా? మనతో బాక్సింగ్ ఆడుకుంటారేంటి? మీకు కూడా ఇలానే జరుగుతుందా? పిల్లలు అసలు ఎందుకు కొడతారు? అలా కొట్టినప్పుడు మనము ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1.5 నుంచి 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్లో మోస్ట్లీ ఈ బిహేవియర్ చూస్తూ ఉంటాము. ఇదేం బ్యాడ్ బిహేవియర్ కాదు. పిల్లలకి మనలాగే చాలా ఎమోషన్స్ ఉంటాయి. లైక్ బాధ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. సో లేకపోతే ఓవర్ స్టిమ్యులేట్ అయినా కూడా వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి సరైన వర్డ్స్ ఉండవు. సో అందుకనే మోస్ట్లీ వాళ్ళు మనల్ని కొడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ బిహేవియర్ని స్టాప్ చేయాలి. కాళ్ళని కానీ చేతుల్ని కానీ మెల్లగా పట్టుకొని దాని తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మన మాటల్లో చెప్పాలి. ఓకే, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు, లేకపోతే నువ్వు చిరాకులో ఉన్నావు, కానీ కొట్టడం ఓకే కాదు, కొట్టడం అలౌడ్ కాదు అని చెప్పాలి. సో మనం చెప్పేటప్పుడు కూడా అసర్టివ్గా చెప్పాలి. అంటే స్పష్టంగా స్ట్రాంగ్గా చెప్పాలి, కానీ మన టోన్ మాత్రం చాలా నార్మల్గా ఉండాలి. ఓవర్ టైం వాళ్ళు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటారు. ఇలా చేసిన తర్వాత కూడా బిహేవియర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం కొంచెం సేఫ్గా వాళ్ళని రీడైరెక్ట్ కూడా చేయొచ్చు. కావాలంటే పిల్లోని కొడతావా, లేకపోతే కిందన మనం ఫ్లోర్ పైన స్టాంపింగ్ చేద్దామా అని వాళ్ళకున్న ఎమోషన్ని అవుట్ చేసుకోవడానికి మనం సేఫ్గా ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.